ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పడుతోంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు తగ్గుముఖం అయితే పడుతోంది. గత 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీలో వరద పోటెత్తింది. కొన్ని లంక గ్రామాలు కూడా ముంపునకు గురైన పరిస్థితి ఉంది. అయితే బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇప్పటికే జారీ చేశారు. ఈరోజు కూడా మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా వరద తగ్గుముఖం పడుతోంది. ప్రకాశం బ్యారేజీతో పాటు అన్ని బ్యారేజీల వద్ద క్రమంగా వరద అయితే తగ్గుముఖం పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను ఇటీవల జారీ చేశారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ కూడా వరద నీటితో జలకళను సంతరించుకుంది. బట్ ఇప్పుడు వర్షాలు కూడా తగ్గుముఖం పడడంతో క్రమంగా వరద నీరు కూడా తగ్గుముఖం పడుతోంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అయితే క్రమంగా తగ్గుముఖం పడుతుంది. బట్ మొదటి ప్రమాద హెచ్చరికనైతే కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఎప్పటికీ ఉపసంహరించుకునే ఛాన్స్ ఉంది. జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలు నిండు కొండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం జల కళ అనేది సంతరించుకుంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్దను ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు వరద ప్రవాహం ఏ విధంగా ఉందని. దాదాపు 4,53,805 క్యూసెక్ల నీరు బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దాదాపు మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా వరద వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగా కూడా అటు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 69 గేట్ల ద్వారా బ్యారేజీ నుంచి కిందకు దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవైపు జూరాల నుంచి కూడా చూసుకుంటే కనుక ఒక్కసారి జూరాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం 31 గేట్లను అక్కడ ఎత్తివేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో సంబంధించి 3,50,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి నీటిని దాదాపు 3,40,999 క్యూసెక్ల నీటిని అటు శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర నుంచి కూడా తుంగభద్ర జలాశయంకు భారీగా వరద నీరు చేరుతుంది. 24 గేట్లు ఎత్తి డ్యామ్ నుంచి నదిలోకి దాదాపు 1,00,000 క్యూసెక్ల పైగా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. డ్యామ్కు సంబంధించి ప్రస్తుతం ఇన్ఫ్లో అక్కడ 80,500 క్యూసెక్ల నీరు వస్తుంది. అయితే అవుట్ఫ్లోకి సంబంధించి 94,551 క్యూసెక్ల నీటిని శ్రీశైలంకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైలంకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రధానంగా ఏదైతే జలాశయం 10 రేడియల్ క్రిస్ట్ గేటు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు అటు నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్న ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద దాదాపు ఇన్ఫ్లో 5,40,756 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో సంబంధించి దాదాపు 4,86,440 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న ప్రస్తుతం అక్కడ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి. మరొక ఒక్కసారి ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అక్కడ కూడా భారీగా వరద ప్రవాహం అటు శ్రీశైలం నుంచి వస్తుంది. ప్రస్తుతం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 8 గేట్లు 13 అడుగులు, 18 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి మరి కూడా దాదాపు 3,81,262 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఇన్ఫ్లో 4,32,442 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లోకి సంబంధించి 4,32,471 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి ఏదైతే ఆ పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం 3,09,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వరద ఏదైతే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3,53,805 క్యూసెక్ల నీటిని
బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో చూడొచ్చు వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి కెనాల్స్ కూడా మళ్ళీస్తున్నాం. మరొకవైపు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. దాని నుంచి కూడా ఒక 50,000 క్యూసెక్లు వస్తున్నటువంటి పరిస్థితి. చెల్లపల్లి వద్ద కూడా రోడ్డుకి సంబంధించి అటు గంపలగూడెం వద్ద ఇప్పటికీ ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా రాకపోకలు 8 రోజులుగా నిలిచిపోయి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి దాదాపు 8 రోజుల్లో 5 లక్షలకు పైగా వరద ప్రవాహం 2 సార్లు చేరుకున్నటువంటి పరిస్థితి. 6 రోజుల క్రితం దాదాపు 5,60,000 క్యూసెక్ల నీరు ప్రవహించింది. ప్రస్తుతం నిన్న ఏదైతే 5 లక్షలకు పైగా వరద ప్రవాహం చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగా అటు అధికారులు బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఎంత మేర, ఎందుకంటే దాదాపు ఇప్పటికే పులిచింతలకు సంబంధించి 3,09,000 క్యూసెక్ల వరద నీరు వస్తున్నట్లు నేపథ్యంలో వచ్చినట్లుగా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఎగువ దిగువ లోతట్టు అది ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. థ్యాంక్ యూ నరసింహ.